వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ర్యాలీలో కాల్పులు చోటు చేసుకున్నాయి. పెన్సిల్వేనియాలో ట్రంప్ పై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో గాయపడిన ట్రంప్ ని ఆసుపత్రికి తరలించారు. దుండగుడి కాల్పుల్లో ట్రంప్ చెవికి గాయమైంది. ఈ కాల్పుల్లో ర్యాలీకి హాజరైన ఓ వ్యక్తి మరణించినట్లు తెలుస్తోంది. కాల్పులు జరిపిన దుండగుడిని భద్రతా బలగాలు హతమార్చినట్లు సమాచారం. ట్రంప్ ప్రచారం నిర్వహిస్తుండగా దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో ఆయన ఒక్కసారిగా స్టేజ్ పై కింద పడిపోయారు. భద్రతా సిబ్బంది వెంటనే ట్రంప్ చుట్టూ రక్షణగా చేరారు. మాజీ అధ్యక్షుడిని వేదికపై నుంచి దించి ఆసుపత్రికి తరలించారు. ట్రంప్ ప్రస్తుతం సురక్షితంగానే ఉన్నట్లు భద్రతా అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. Again, at this time, we are not prepared to identify who the shooter is. We are close to that identification, and as soon as we are 100% confident in who that individual is, we will share it with the press. With that being said, also, we do not currently have an identified motive, although our investigators are working tirelessly to attempt to identify what that motive was. The single greatest priority would be to identifying a motive and whether there was anyone else involved. At this time, we have no reason to believe that there is any other existing threat out there. And I am aware that law enforcement had responded to a number of reports of suspicious activity. The specific response to this will be all part of the after action. But yes, law enforcement was responding to check on several suspicious occurrences. I would confirm for you that we did have one individual killed, and I know I heard somebody say about 2 victims. There were 3 in total besides the former president. So 2 critically wounded, 1 killed. Still working through the security apparatus that the Secret Service had in place, what potentially happened. There's going to be a long investigation into exactly what took place and how the individual was able to get access to the location, what type of weapon he had, all that. It is really days, weeks, and ఆషాఢ మాసం సందర్భంగా ప్రజాభవన్లోని నల్లపోచమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించారు.
గత ప్రభుత్వంలో ఏపీలో దోపిడీ తప్ప అభివృద్ధి లేదని ఎమ్మెల్యే బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తవ్విన కొద్దీ వైఎస్సార్సీపీ అవినీతి డొంక కదులుతోందని, వారి అక్రమాలపై నిగ్గు తేలుస్తామన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం గ్రామీణ మండలం కోటిపిలో అసంపూర్తిగా నిలిచిపోయిన టిడ్కో గృహాలను ఎంపీ పార్థసారథితో కలిసి ఎమ్మెల్యే బాలకృష్ణ పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న ఇళ్లను 6 నెలల్లో పూర్తి చేసి లబ్దిదారులకు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. అలాగే మన ఈ టిడ్కో ఇల్లు మన అందరికి కూడా నివాసయోగ్యమైన ఇల్లు ఉండాలి, బాగుండాలి ఇల్లు. అంటే లేటెస్ట్ టెక్నాలజీతో ఆనాడు బిల్డర్స్ కాంట్రాక్టర్స్ ఒకవేళ అంత లేటెస్ట్ టెక్నిక్తో బ్రిక్లెస్ అంటే ఈ షీర్వాడ్ టెక్నాలజీతో ఈ యొక్క టిడ్కో ఇల్లు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. దీన్ని పూర్తి నిర్లక్ష్యం చేసి పూర్తిగా వాళ్ళు చూస్తున్న లోపల మెటీరియల్ అంతా ఎత్తుకుపోయారు అన్నీ ఏవి ఇక్కడ. ఇక ఎవరెవరైతే పాపం వాళ్ళ అప్పులు చేసి కానీ బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకుని తాకట్లు పెట్టుకుని వాళ్ళ ఆస్తులు కానీ వస్తువులు కానీ ఇక ఇళ్ల కోసమని వాళ్ళు ఎన్నో కాయలు కాచేలా ఎదురు ఈ నెలలో ఈ జిల్లాల్లో మేము అందరికీ లబ్ధిదారులందరికీ బెనిఫిషియరీస్ అందరూ కూడా ఇస్తామని ఏదో ఒక ఇల్లు కూడా పంచిన బాబా అనుకోలేదు. ఇవాళ మళ్ళీ మెగా డిఎస్సీ వాళ్ళ మన ఉద్యోగాలు కూడా అనుకున్నా అంటే ఏవైతే మేము హామీలు ఇచ్చామో అప్పుడు ఎలక్షన్లప్పుడు వాటిని అన్నిటి మనము చేసుకుంటూ పోవడం జరుగుతుంది, అమలు చేసుకుంటూ. అలాగే మెగా డిఎస్సీలు కూడా ఉద్యోగాలు 14,000 ఉద్యోగాలు ఇవాళ మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే టిడ్కో ఇల్లు కూడా అప్పుడు ఇక్కడ సుమారుగా 2,786 ఇళ్ళు మనకి హిందూపూర్కి శాంక్షన్ కావడం ఇక్కడ కొట్టి. అలాగే సుమారుగా ఒక 1,586 ఇళ్ళు బేస్మెంట్ లెవెల్, మిగతాయి ఏదైతే మిగిలిన 1,200 ఇళ్ళు 1,200 పూర్తయింది, 80% పూర్తయింది. ఇంకో 80% పూర్తి కావాల్సి ఉంది. అది 6 నెలల్లో పూర్తి చేస్తాం. చూస్తే మొత్తం రాష్ట్రం అంతా కూడా ఒక్కొక్క దాంట్లో టీటీడీ కానివ్వండి లేకపోతే అన్నిట్లోనూ ఒక్కొక్కటి అసలు తమిళ కొద్దీ ఏదో తీగలాగితే డొంక కదిలిందని అలా స్కామ్ జరిగిందంటే రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేసేసి ఏదో ఎంగిల్మెంట్లు దాల్చి ఎలా పరిపాలన చేయాలో చేతకాక 3 ఏళ్ళేమో ఈ 3 రాజధానులని, అలాగే దాని తర్వాత ఈ నవరత్నాలని ఇలా మొత్తం అన్నింటిలోనూ కమిషన్లు శాండ్ కానీ ఇసుక దాంట్లో కానివ్వండి లేకపోతే మద్యం కానివ్వండి లేకపోతే ఈ యొక్క మైన్స్లో అన్నింటిలో కూడా ఇదంటే ఒక్కొక్కటి ఇప్పుడు చూస్తుంటే అసలు నమ్మకం కావట్లేదు. అసలు ఏమి ఇంకా కూడా అసలు ఎన్నింటి వెలిగి ఇంకా వస్తే ముందుకు అన్ని కూడా బయటికి ఇన్ని కోట్లు వాళ్ళు దోచుకున్నారు. ఎలా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయకుండా ఎలా దాన్ని సర్వనాశనం చేశారు రాష్ట్రాన్ని. కశ్మీర్ ఫైల్స్ తరహాలో వైసీపీ భూ కబ్జాలపై త్వరలోనే విశాఖ ఫైల్స్ విడుదల చేస్తామని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖ భూ ఆక్రమణల్లో సీఎస్ స్థాయిలో పనిచేసిన వ్యక్తులున్నారని వెల్లడించారు. అందులో ప్రజాప్రతినిధులు ఎవరెవరున్నారు, కడప గ్యాంగ్ ప్రమేయం ఏమిటి, భీమిలి భూములు, పెందుర్తి భూములు, ఇలా అన్ని వివరాలతో త్వరలోనే విశాఖ ఫైల్స్ తీసుకొస్తామని చెప్పారు. ప్రస్తుతం దానికి సంబంధించిన కసరత్తులు జరుగుతున్నాయని వివరించారు. సీఎస్ నుంచి రిటైర్డ్ సీఎస్లు కూడా ఇందులో ఉన్నారని తెలిపారు. విశాఖలో వైసీపీ భూదందాలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని అన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 30 రోజుల్లో చేసిన కార్యక్రమాలు ఒకసారి చూస్తూ ఉంటే మరి గతంలో 5 ఏళ్లు ఉన్న ప్రభుత్వం ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నిర్లక్ష్యానికి గురిచేసింది, ఈ 4 రోజుల్లో ఈ ప్రభుత్వం దానికి విరుద్ధంగా ఏ విధంగా అభివృద్ధి పరంగా సంక్షేమ పరంగా పరుగులు తీస్తుందన్న విషయాలని కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి అందులో చూస్తే ప్రధానంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 30 రోజుల్లో మొత్తం ఒక 30 కార్యక్రమాలకి ఇప్పటికే శ్రీకారం చుట్టడం జరిగింది. మరి మనం చూసాం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు ఒక 5 సంతకాలు పెట్టారు. ఆ 5 సంతకాలు కూడా ఏమేంటి పెట్టారనేది ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సీ, దాదాపు 16,347 పోస్టులు ఏదైతే ఈ టీచర్లకు సంబంధించిన ఉద్యోగాల ప్రకటన
సంబంధించిన తొలి సంతకం మెగా డిఎస్లో పెట్టడం జరిగింది. అంతకుముందు ఆ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం యాక్చువల్గా జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేశారు. ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ అని చెప్పని ఏ ఒక్క సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ అనేది లేని విషయం మనం చూసాం. ఎలక్షన్ల ముందు కేవలం ప్రజలను మభ్యపెట్టడం కోసం ఒక మెగా డిఎస్ అనే పేరుతోటి 3 నెలల ముందు ఒక 6,000 పోస్టులతోటి ఆ రోజు నోటిఫికేషన్ ఇస్తే ఆ రోజు మనం చెప్పాం ఇది దగా డిఎస్, ఇది అట్లా కూడా కాదు. ఎందుకంటే 3 నెలల ఎలక్షన్లో ఉందనగా నోటిఫికేషన్ ఇస్తే దాన్ని ఎలక్షన్ కమిషన్ ఎలాగూ ఒప్పుకోద్దని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మనం చెప్పినట్టుగానే దాన్ని మొత్తం డిఎస్సి ప్రాసెస్ని ఎలక్షన్ కమిషను స్టాప్ చేయడం జరిగింది. మరి అటువంటి జిమ్మిక్స్ చేయకుండా మరి ప్రభుత్వం వచ్చిన తొలి రోజే, బాధ్యతలు చేపట్టిన తొలి రోజే 16,347 పోస్టులకి ఆ మెగా డిఎస్ మీద సంతకం పెట్టి ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ ఏంటో ఈ ఎడ్యుకేషన్ పట్ల, అలాగే దేశంలో రాష్ట్రంలో నిరుద్యోగుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో తెలియజేసే విధంగా దాన్ని సంతకం పెట్టి ఆల్రెడీ ఆ ప్రాసెస్ కూడా ఈ 4 రోజుల మీద జరుగుతూ ఉంది. త్వరలోనే టెట్ అలాగే డిఎస్సి 2 కూడా ఎగ్జామినేషన్ జరిగి వీళ్ళకి పోస్టింగ్లు కూడా త్వరలో ఇచ్చే పరిస్థితి కూడా వస్తూ ఉంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని గంగానమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ దంపతులు పాల్గొన్నారు. వారికి ఆలయ కమిటీ పెద్దలు ఘన స్వాగతం పలికారు. లోకేష్ దంపతులు అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమృద్దిగా వర్షాలు కురిసి ప్రజలు సుభిక్షంగా ఉండేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్లు లోకేష్ చెప్పారు. ఏటా ఆషాఢ మాసంలో గంగానమ్మ తల్లి ఉత్సవాలు నిర్వహించడం హర్షణీయమన్నారు. తాడేపల్లికి చెందిన సీనియర్ నేత దొంతిరెడ్డి సాంబరెడ్డి నేతృత్వంలో ఆలయాన్ని పునఃనిర్మాణం చేపట్టారు. ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన సీనియర్ నేత దొంతిరెడ్డి సాంబరెడ్డి కమిటీ సభ్యులను లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తారని చెప్పారు. సహకుటుంబానాం అభి బుద్ధ్యర్థం నరఘోష శత్రుఘోష దృష్టిదోష చెడు చెడు ప్రయోగ దోష పరిపూర్ణత నివృత్త్యర్థం రాజముఖే రాజద్వారే ఉన్నత అధికార సిద్ధ్యర్థం గంగానమ్మ తల్లి కరుణ కటాక్ష అనుగ్రహ సిద్ధ్యర్థం సౌమంగళ్య సుఖజీవన ప్రాప్తిరస్తు.
రాజకీయం నిరుద్యోగం తీర్చుకోవడానికి నాడు తెలంగాణలోని యువతులు రేవంత్ రెడ్డి రెచ్చగొట్టారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. నిరుద్యోగ యువకులు విద్యార్థులపై సీఎం చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తున్న వారి గురించి వ్యాఖ్యలను సీఎం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు సీఎం క్షమాపణ చెప్పాలని కేటీఆర్ కోరారు. గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాల సంఖ్య పెంచాలని కోరారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్న తరుణంలో ఎన్ని ఉద్యోగాలిచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వమని అవాకులు చెవాకులు పేలి తెలంగాణ యువత మనసు ఖరాబు చేసి తమ రాజకీయ నిరుద్యోగాన్ని తీర్చుకోవడానికి ఆనాడు రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు, ఈ ఇద్దరు రాజకీయ నిరుద్యోగులు కూడా తెలంగాణలోని యువతని, తెలంగాణలోని నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి ఆనాడు ఎన్నో రకాల ఆశల వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం చేసినారు. పుంకాలుగా పేజీలకు పేజీల నిండా మేము రాగానే 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే మేము నింపుతాము, ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్షల కొలువులు ఇస్తామని చెప్పి పత్రికల్లో ఫుల్ పేజ్ యాడ్స్, జాబ్ క్యాలెండర్ అని చెప్పి తేదీలతో సహా ఏ పోస్టుకు ఏ రోజు మేము నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి మొత్తం జాబ్ క్యాలెండర్నే నమ్మదగే విధంగా నమ్మబలుకుతూ పుంకాలుగా ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చినారు. ఈరోజు మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ తమ ఉద్యోగాలు అయితే తెచ్చుకున్నారు ఇద్దరు రాజకీయ నిరుద్యోగులు, కానీ తెలంగాణలో ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు మాత్రం ఇంతవరకు అతి లేదు గతి లేదు. ముఖ్యంగా ఒక్క నోటిఫికేషన్ కూడా ఈ రోజు వరకు ఈ 7 నెలల్లో ప్రభుత్వం ఇవ్వలేదు. ఒక ఉద్యోగం ఇవ్వాలంటే మొదలు నోటిఫికేషన్ ఇవ్వాలి, ఆ తర్వాత పరీక్ష పెట్టాలి, ఆ తర్వాత అవసరమైతే ఇంటర్వ్యూ, ఆ తర్వాత ఎంపిక. కానీ ఈ రోజు వరకు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ కానీ, ఒక్కటంటే ఒక జాబ్ కానీ ఇయ్యని మాట వాస్తవం. ఒక్క ఉద్యోగం కూడా ఈ రోజు వరకు ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. ఇవాళ అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలు అడుగుతున్నది ఏంది? మీరు చెప్పిన మాటనే కదా, 2 లక్షల ఉద్యోగాల సంగతి ఏంది అని అడుగుతున్నారు. ఒక్క నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నారు. జాబ్ క్యాలెండర్ ఏమైంది అని అడుగుతున్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3లో పోస్టులు పెంచుతామన్నారు, దాని సంగతి ఏంది అని అడుగుతున్నారు. మెగా డిఎస్సి అన్నారు కదా మీరు మొదటి కేబినెట్లోనే, ఏమైంది మెగా డిఎస్సి? మీరే చెప్తారు కదా 21,000 ఉద్యోగాలు, 50,000 ఉద్యోగాలని, ఏవి మరి డిఎస్సిలోని ఆ ఉద్యోగాలని చెప్పి పిల్లలు అడుగుతుంటే వారి మీద ఈరోజు మీరు మాట్లాడుతున్న విధానం, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇంత దౌర్భాగ్యంగా, ఇంత దివాలాకోరుతనంతో మాట్లాడిన మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎంత నిర్లక్ష్యంగా, నిర్లజ్జగా అసలు. బదిలీపై వేరొక పాఠశాలలకు వెళ్తున్న తమ గురువులకు ఓ పాఠశాల విద్యార్థులు వినూత్న రీతిలో వీడ్కోలు పలికారు. ఆ ఉపాధ్యాయులకు విద్యార్థులంతా కలిసి క్షీరాభిషేకం చేశారు. 10 ఏళ్లుగా సునీత, ఉషా కుమారి, సురేష్ ఉపాధ్యాయులుగా ఖమ్మం జిల్లా ముదికొండ మండలం మిట్టగూడెం ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీలో ఈ ముగ్గురు ఇతర పాఠశాలలకు బదిలీ అయ్యారు. తమకిష్టమైన గురువులు పాఠశాలను వదిలి వెళ్తున్న నేపథ్యంలో వారిని ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయుల సేవలను విద్యార్థులు, తల్లిదండ్రులు కొనియాడారు. ఈ సన్మాన కార్యక్రమంలో వారితోటి ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
ఆషాఢ మాసం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు తెలంగాణ భక్తులు బోనాలు సారె సమర్పించారు. హైదరాబాద్ భాగ్యనగర్ ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో భక్తులు ఊరేగింపుగా వచ్చే అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. భాగ్యనగర్ శ్రీ మహంకాళి బోనాల జాతర ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో బోనం సమర్పించారు. ఏటా ఆషాఢ మాసంలో దుర్గమ్మకు బంగారు బోనం సమర్పిస్తున్నారు. మేళ తాళాలు కోలాహాల మధ్య బంగారు బోనాన్ని శిరస్సుపై ధరించి జోగిని నిశాక్రాంతి నృత్యం చేశారు. ఈ కార్యక్రమంలో దుర్గగుడి అధికారులు పాల్గొన్నారు. ముందుగా అలాగే తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఆషాఢ మాసం బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇది సప్తమాతృలకు బంగారు బోనం, ఇది 7వ సంవత్సరము. అలాగే మా తెలంగాణ తరపు నుంచి, మా హోల్ సిటీ తరపు నుంచి అమ్మవారికి గత 15 సంవత్సరాల నుంచి అమ్మవారికి మేము చీర సారీ అలాగే బోనము తీసుకొని వస్తున్నాము. చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలాగే పోయినసారి ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం బాగుండాలి, మారాలని కోరుకున్నాము. చాలా సంతోషంగా అనిపించింది. ప్రభుత్వం కూడా మారింది, చాలా సంతోషంగా అనిపిస్తుంది. టెంపుల్ నుంచి మేము బంగారు బోనం తీసుకొని వస్తున్నాము. అంగరంగ వైభవంగా మేము ఆనందంతో సంతోషంతో అన్నీ తీసుకొని వచ్చి చేసిపోతాం, బోనం చేసిపోతాము. అమ్మవారి కోరిక మాకు నెరవేరుతున్నాయి కాబట్టి మేము అంగరంగంగా వైభవంగా ఆనందంగా సంతోషంగా వచ్చి చేసిపోతున్నాం. ప్రతి సంవత్సరం వస్తాం. 7 ఏళ్ల నుంచి బంగారు బోనం తీసుకొని వస్తున్నాం. మిరాలమండి మహంకాళి టెంపుల్ గాజుల అంజయ్య గారు మా బంగారు బోనం చేపించి అన్ని సంతోషంగా మేము చేసి తెచ్చుకునే ఇవన్నీ మేమే చేసి అన్ని ఆనందంగా చేసి పంపిస్తాం. అందరం మంచిగా ఉండాలి, అందట్లో మేము ఉండాలి, ఇదే కోరుకుంటాం. మేము అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందట్లో మేము ఉండాలి కోరుకుంటున్నాం. మిరాలమండి మహంకాళి టెంపుల్ ఇదంతా ఉత్సవం అంతా మాదే. మిరాలమండి సక్కుబాయి గాజుల అంజయ్య గారు ఇదంతా ఏర్పాటు. సక్కుబాయి మేము అక్కడ నుంచి ఇక్కడికి బోనాలు తీసుకొని రావడము, అదేవిధంగా విజయవాడ కనకదుర్గ దేవాలయం నుంచి ఈ నెల 26వ తారీఖు రోజున మా పాత బస్సు లోపల ఉన్న ప్రధాన 8 దేవాలయాలకు వారు పట్టు వస్త్రాలు, ఓడి బియ్యాను, మరి సారా చీర తీసుకొని రావడం కూడా ఒక సంప్రదాయంగా ఉన్నది. అది కూడా వాళ్ళు తీసుకొని వస్తున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉన్నది. కాబట్టి వారికి కూడా మా యొక్క ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ తరఫున శుభాభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ఒక గత 15 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని 2009వ సంవత్సరం లోపల ఆంధ్ర రాష్ట్రం విడిపోతున్నదని ఒక భావన సంకేతం ఏర్పడినప్పుడు మేము అధ్యక్షులుగా, ఉమ్మడి దేవాలయ అధ్యక్షులుగా గాజుల అంజయ్య గారి యొక్క నేతృత్వం లోపల రాజతరుణే తన ప్రపంచమని, ఎప్పటికైనా అతడు వస్తాడనే నమ్మకంతోనే ఫైట్ చేస్తున్నానని అతని ప్రియురాలు లావణ్య చెప్పింది. 10 ఏళ్లుగా పొద్దున లేస్తే చూసింది రాజ్మోహమే, నా ఆఖరి చూపు కూడా అతనేనని లావణ్య అంది. లవ్ కేసు విషయంలో తన మెసేజ్ అందరికీ పెట్టినట్లే రాజేష్ కు వెళ్లిందని ఆమె వివరించింది. మెసేజ్ పంపిన తర్వాత కూడా రాజేష్ తో కాల్ మాట్లాడలేదని, కానీ తర్వాత కేసు నిలబడదని తనతో అన్నారని తెలిపితే తప్పుడు సెక్షన్స్ పెట్టించారని భయాందోళనకు గురిచేశారు. రాజేష్ బ్లాక్మెయిల్ చేస్తున్నారో, మంచి చేయాలనుకున్నారో అర్థం కాలేదు. రాజేష్ మాటలతో నేనింకా డిప్రెషన్ లోకి వెళ్లాను, ఆ బాధలోనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని లావణ్య తెలిపింది. రాజ్ తరుణ్ పేరెంట్స్ లాయర్ రాజేష్ ను సంప్రదించారని ఆరోపించింది. ఒరిజినల్ ప్రొఫైలే, మళ్ళీ ఫేక్ అని కూడా అనుకోవద్దు. మయాంక్ మల్హోత్రా సార్, మీరు చెక్ చేసి చూడండి. అండ్ అదే ప్రొఫైల్ నుంచి నాకు వచ్చిన మెసేజెస్, నేను తిట్టాను నా మొగుడుతో ఏం పని అని. అండ్ అక్కడి నుంచి అతను మా మమ్మీని, నన్ను, రాజ్ని ఎలాంటి మాటలు అన్నారు, ఇలాంటి మెసేజ్లు వచ్చాయి నాకు. చాలా అబ్జెక్షనబుల్ ఉంటాయి సార్, బట్ చూపించలేదు. చాలా అబ్జెక్షనబుల్ మెసేజెస్ అయ్యి ఇప్పుడు ఏదైతే ఈ కేసులో A3 ఉన్నాడో ఆ A3 అనేటువంటి వ్యక్తి అబ్బాయి నోటికి నాకు రాజ్ కావాలండి, రాజ్ కోసమే నేను ఈ ఫైటింగ్ అంతా. రాజ్ అక్కడ మాల్వి అనే ఒక అమ్మాయిని పెట్టుకొని ఇదంతా చేస్తున్నాడు. వాళ్ళు ఇప్పటికీ టచ్లోనే ఉన్నారు. అండ్ రాజ్ కూడా వాళ్ళ ఊర్లో మండీలోనే ఉన్నాడని
మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫ్రెండ్స్ త్రూ. మరి అక్కడ అతను ఉండి ఇక్కడ నన్ను వద్దంటున్నాడు. ఇంకా ఏం న్యాయం కావాలంటే ఎలా చెప్పానండి? ఫైనలీ దిలీప్ సార్, మీకు క్వశ్చన్, ఈ కేసు ఎలా డీల్ చేస్తున్నారు? అంటే ఒక అడ్వకేట్ లాగా డీల్ చేస్తున్నారా, లేకపోతే లావణ్య బ్రదర్ లాగా డీల్ చేస్తున్నారా? అడ్వకేట్లో చేస్తుంటే బాగానే ఉండేదమ్మా. 7:30 తర్వాత ఫోన్లు ఎత్తక్కర్లేదు. కానీ అర్ధరాత్రి 1 గంటన్నరకు కూడా కొంతమంది జర్నలిస్టులు మమ్మల్ని నిద్రలేస్తే లెగుతున్నాం, ఈ పిల్లంటికి పరుగులు పెడుతున్నాం, డ్రైవర్లు అందుబాటులో లేకపోతే మనమే కారేసి తిరుగుతున్నాం. కాబట్టి సో మీ సిస్టర్ ని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటారు? ఎందుకంటే ఇప్పుడు తనకి మెంటల్ కండిషన్ బాగాలేదు కాబట్టి సూసైడికల్ టెండెన్స్ ఎక్కువ వస్తున్నాయి బికాస్ ఆఫ్ ఆ ట్రామటైజ్. సో మీరు మీ క్లయింట్ గా కానీ లేకపోతే సిస్టర్ అంటున్నారు కాబట్టి ఎలా ప్రొటెక్ట్ చేస్తారు? లేడీ అడ్వకేట్ ఈ రోజు నుంచి కూడా అమ్మాయితో ఉంటుంది. అంగో అక్కడ ఉంది వందనాలు అక్కవత్, ఆ పిల్ల అమ్మాయితో పాటు ఉంటుంది. అలాగే చౌదరి గారు కూడా వాళ్ళ ఊరు నుంచి వాళ్ళ చుట్టాలు ఇద్దరు రప్పిస్తూ ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురు కూడా ఆ అమ్మాయి ఇంటికాడే ఉంటారు. ఆ అమ్మాయి కేసు విషయంలో చాలామంది అడుగుతున్నారు ఏం న్యాయం అని. మనస్ఫూర్తిగా అయితే ఆ పిల్ల అతని మీద కొట్లాట కొనసాగించాలనుకోవట్లా. తను ఎక్కడైనా విన్ సిచ్యువేషన్లో వచ్చి నాకు ఈ గొడవంతో వద్దు మన ప్రశాంతంగా ఇలా బతుకుతూ ఉంటే బాగుండని ఆశపడుతుంది. కానీ సాధ్యాపసాధ్యాలు మనందరికీ తెలుసు. కాబట్టి న్యాయపరమైన పోరాటంలో ఇన్ ద కోర్స్ ఆఫ్ టైమే దీనికి సంబంధించి న్యాయం జరగాల. అలాంటి పోరాటం ఆపలేం. అండ్ ఎక్కడైనా అబ్యూస్ కూడా చేయలేదు. ఇప్పుడు ఇందులో షార్ట్లో కూడా అబ్యూస్ అన్నది ఏం చేయలేదు. అన్న నంబర్ ఉంది, మళ్ళీ నంబర్ డిస్క్లోజ్. సో అక్కడ నుంచి మీకు ఏమైనా థ్రెటనింగ్ కానీ లేకపోతే కాంప్రమైజ్ చేసుకుందామని అలాంటివి ఏమైనా వస్తాయి? నాకు వచ్చి